హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా? అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు బాగా అర్థమవుతాయి. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా ప్రారంభమైంది. రైతుల ఖాతాలో జనవరి 20 నుండి పెట్టుబడి సాయం డబ్బులు పడతాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 4 పథకాలను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా పథకం అమలు ప్రక్రియను స్టార్ట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా తన సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఈ 4 పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే జనవరి 20 నుండి పెట్టుబడి సాయం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై చేసిన ప్రకటన రైతులకు ఆశలు రేకెత్తించింది. ఇవాళ ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయి, ఈ మెసేజ్ తమ ఫోన్కు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు కొందరి ఖాతాల్లో పడగా మరికొందరు రైతులకు ఇంకా రాలేదు. డబ్బులు రాలేదని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు రాలేదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. రైతు భరోసా రాకపోవడానికి ఇవే కారణాలే ఉండవచ్చు. గతంలో మాదిరిగా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా లభించదని, కేవలం వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే పంటలు పండిస్తున్న భూముల వివరాలను ప్రభుత్వ అధికారులు సేకరించారు. కాబట్టి బీడు భూములు, రియల్ ఎస్టేట్, కొండలు, గుట్టలు ఇలా వ్యవసాయేతర భూములకు రైతు భరోసా వర్తించదు. మీరు అలాంటి భూమిని కలిగి ఉంటే మీకు రైతు భరోసా రాదు. గతంలో మాదిరిగానే విడతల వారీగా రైతు భరోసా విడుదల చేయనున్నారు. అంటే మొదట ఎకరం లోపు రైతులకే పెట్టుబడి సాయం డబ్బులు పడనున్నాయి. అంటే ఇవాళ సోమవారం చిన్న సన్నకారు రైతుల ఖాతాలోనే డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఎకరంన్నర, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా విడతల వారీగా రైతుల ఖాతాలో డబ్బు జమ కానుంది. కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి ఈ నెల చివరి వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతంలో బ్యాంక్ అకౌంట్ వివరాల్లో తప్పుల కారణంగా రైతు భరోసా ఆలస్యమైన వారు సమస్యల పరిష్కారానికి తగిన పత్రాలను అందించాలని వ్యవసాయ అధికారులు కోరారు. ఈ ప్రక్రియ కూడా జనవరి చివరి వరకు కొనసాగనుంది. కాబట్టి బ్యాంక్ ఖాతా, ఇతర సాంకేతిక సమస్యలు కలిగిన వారికి కూడా రైతు భరోసా ఆలస్యం అవుతుంది. రైతు భరోసాకు అర్హత కలిగిన భూముల సర్వే ఇటీవల చేపట్టారు అధికారులు. సర్వే నంబర్ల వారీగా పంటలు పండించని భూములను గుర్తించి పెట్టుబడి సాయం కట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది. కాబట్టి రైతు భరోసా ఆలస్యం కావచ్చు. ఇలా వివిధ కారణాలతో రైతు భరోసా ఆలస్యం కావచ్చు. కాబట్టి రైతులెవరూ కంగారు పడవద్దు. కొన్ని రోజులు వేచి ఉండాలి. అయినా కూడా పెట్టుబడి సాయం డబ్బులు పడకుంటే ఎందుకు పడలేదో తెలుసుకోండి. రైతు భరోసా సమస్యలుంటే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి. రైతు భరోసా సమస్యలకు పరిష్కార మార్గాలు. రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించే భూముల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో రైతు భరోసాకు అర్హత లేని కుటుంబ సర్వే నంబర్లు బయటపెట్టారు. అంటే ఈ భూములకు తప్ప మిగతా భూములన్నింటికీ రైతు భరోసా వర్తిస్తుంది. ఆ రైతులకు ఎకరాకు ప్రతి ఏడాది 12,000 వస్తాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదటి విడతలో ఎకరాకు 5,000 చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఇవాటి నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పెట్టుబడి సాయానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నా మీకు డబ్బులు రాకపోతే ఏం చేయాలో తెలుసుకోండి. సమస్యను తొందరగా పరిష్కరించుకుంటే తొందరగా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు భరోసా సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో తెలుసుకుందాం. రైతు భరోసాకు మీకు అన్ని అర్హతలు ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రైతు భరోసా రాకుంటే వెంటనే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి. మీరు సాగు చేసే భూమి, పంట వివరాలను వ్యవసాయ అధికారులకు అందించండి. సమస్య ఏంటో తెలియజేయాలని కోరండి. వ్యవసాయ శాఖ పరిధిలోనే సమస్య ఉంటే పరిష్కరించుకోండి. బ్యాంక్ అకౌంట్ సమస్యల కారణంగా కూడా రైతు భరోసా అందకపోవచ్చు. కాబట్టి మీరు రైతు భరోసాకు అటాచ్ చేసిన అకౌంట్ కలిగిన బ్యాంక్ శాఖను కూడా ఒకసారి సంప్రదించండి. తద్వారా ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకుని పరిష్కరించుకోవచ్చు. అన్ని అర్హతలు కలిగి ఉంటే మీకు రైతు భరోసా డబ్బులు రాలేదంటే అందుకు సాంకేతిక కారణాలు కూడా కారణమై ఉండవచ్చు. కాబట్టి అవేంటో గుర్తించడం ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకునే మార్గాలను కనుగొనవచ్చు. రైతు భరోసాకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకోండి. వాటి ప్రకారం మీరు అర్హులో కాదో తెలుసుకోవచ్చు. పెట్టుబడి సాయానికి అర్హులైతే ఎందుకు డబ్బులు రాలేవో వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. ఇలా రైతు భరోసా డబ్బులు రాని రైతులు అందుకు గల కారణాలు, వాటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. పెట్టుబడి సాయం డబ్బులను పొంది వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి. తద్వారా రైతులు కూడా మంచి లాభాలను పొందవచ్చు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.